తీసుకుంటున్నటువంటి విశ్వాసాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఆత్మీయ నాణ్యత పరీక్ష చేసుకుంటున్నాం. మన స్పిరిచువాలిటీని ఎంత క్వాలిటీగా ఉంది అనేది మనం చూసుకుంటున్నాం. ఎక్కడికైనా దేనికైనా వెళ్ళేటప్పుడు మనం చాలా క్వాలిటీ టెస్టులు చేస్తాం. కొనేటప్పుడు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ఇల్లు తీసుకునేటప్పుడు చాలా విషయాల్లో మన క్వాలిటీ ఉంటేనే దానికి తగినట్లుగా రేటు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మరి మన స్పిరిచువాలిటీకి ఎందుకు క్వాలిటీ లేదు? ఆత్మీయతకు క్వాలిటీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు క్రైస్తవ్యంలో లోకమంతా నడుస్తున్న పద్ధతిలో మనం నడిచేస్తే ఆయన ఊరుకుంటాడు అనుకున్నారా? ఖచ్చితంగా ఊరుకోడు. అందుకని ప్రతిదీ ఆయన చెప్తున్నటువంటి ప్రమాణమైన వాక్యానికి తగినట్లుగా మనం ఎంతవరకు వాక్య ప్రమాణానికి మనం తూగుతున్నాం అనేది పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి గడిచిన వారము మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. దానికి ముందుగా యేసు ప్రభువుకి గనక దేవుడు విధేయత బాధ్యతలను అప్పగించినప్పుడు చాలా చక్కటి నాణ్యమైన 33.5 సంవత్సరాల జీవితం చూపించి ప్రజలందరికీ ఆయన మాదిరిగా మార్గముగా నేనే ద్వారము అని చెప్పే ఆత్మీయ స్థాయికి ఆయన సంపూర్ణతను చూపించాడు. ఆ నాణ్యత ఒక్కసారి మనకు అప్పగించినటువంటి బాధ్యతలు లేక ఆ విషయాల్లో ఎలా ఉండాలి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎంత ఎక్కువ నమ్మకంగా బాధ్యతగా ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, హుందాగా సంతోషంగా నిర్వహించాలి ఏ పనిచ్చినా. నెంబర్ 3, నీతిగా యథార్థంగా ఉండాలి. నెంబర్ 4, ఆ పని గురించి ఆశగా ఆత్మీయంగా ఎదురు చూడాలి. నెంబర్ 5, సమర్థవంతంగా ఆతృతగా ఉండాలి. నెంబర్ 6, ఎంతో భయంతో నిబ్బరంగా ఉండాలి. నెంబర్ 7, కృపలో మానవత్వంతో ప్రతి పనిని చేయటానికి సిద్ధపడి ఉండాలి. నెంబర్ 8, చాలా లక్ష్యంతో అవగాహనతో ఒక టార్గెట్ ఉండాలి, దాని గురించి అవగాహనతో పనిచేయాలి. నెంబర్ 9, ఎంతో జ్ఞానంగా వివేచనగా పనిచేయాలి. నెంబర్ 10, ఆప్యాయంగా ప్రేమతో దాన్ని ముగించాలి. యేసు ప్రభుకి ఏ పనిచ్చినా ఈ 10 భాగాల్లో ఖచ్చితంగా ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా ఇది నేను చెయ్యలేనని కానీ, నా వల్ల కాదని కానీ, నాకు ఇది అవకాశం లేదు, నాకెందుకు ఇది పెట్టారని కానీ అలా అనుకోడు. అంత చక్కగా ఆయనకు అప్పగించబడినటువంటి విధేయతను బాధ్యతతో ఆ పనిని కొనసాగిస్తాడని మనం విన్నాం. ఈ 10 బాధ్యతలలో ఏ విషయంలో కూడా తప్పిపోయినప్పటికీ చాలామంది నాకు వారమంతట్లో చాలామంది ప్రశ్నించారు. ఆ ప్రశ్న ఏమడిగారంటే, పాస్టర్ గారు మీరు చెప్తున్నవి చిన్న చిన్న విషయాల దగ్గర మరీ ఇంత పర్టికులర్గా చేయాలంటే అన్నిసార్లు మనకు అవ్వదు, కాబట్టి చిన్న చిన్నవి మనం అలా మార్చుకుంటే ఏమవుద్ది అని. యేసు ప్రభు అలా మారుస్తాడా? కాబట్టి నువ్వు మార్చడానికి వీల్లేదు. మార్చడానికి అవ్వుద్ది అని నువ్వు ఎప్పుడైనా రాజీ పట్టడానికి ప్రయత్నం చేస్తున్నావేమో బుద్ధిహీనుడా, అలాంటి పని చేయొద్దు. దేవుడు లేడని అనుకుంటారు బుద్ధిహీనులు. అంటే నేను చెయ్యలేను అని అంటే యేసు ప్రభు చేయలేదని అర్థం. కాబట్టి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావన్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేసి తీరాల్సిందే. దానికి నేను అవ్వలేదు, పర్వాలేదు, క్షమించబడతాడు, దేవుడు అర్థం చేసుకుంటాడు, క్షమిస్తాడు, నువ్వు ఏ సాకులు చెప్పినా కుదరదు, నువ్వు చేసి తీరాల్సిందే. నీ మైండ్ని ఎవరో ఇప్పటి వరకు పొల్యూట్ చేసేశారు. భక్తి పర్వాలేదు, ఏమీ అవ్వదులే అని చెప్పేసినట్టున్నారు. నీ మట్టుకు నువ్వు జీవించే, అవసరమైతే ప్రార్థన చేసే, క్షమించే, ఉపవాసం ఉండే, ప్రభు బలు తీసుకో, కానుకలు ఇచ్చే, సువార్త చెప్పే, ఇలాంటి సోది చెప్పుంటారు. అవన్నీ కుదరవు. నువ్వు దేవుని యొక్క మాట నీ ముందుకు వచ్చినప్పుడు, ఆయన ఒక పరీక్ష పెట్టినప్పుడు, ఒక పరిస్థితి నీకు అనుమతించినప్పుడు, ఆ మాట నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు, ఆ పని నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ప్రమాణము ప్రకారమే క్రైస్తవుడు చేయబద్ధుడై ఉన్నాడో, అంతకు మించి వేరే మార్గాలు లేవు. నువ్వు ఏ రకమైన సెకండ్ లైన్ గీతలు గీయొద్దు, దాని ప్రకారం లోబడంతే. చేయలేకపోతే ఏడు దేవునితో, ప్రభు నేను చేయలేకపోతున్నాను, నాకు చేయడానికి సహాయం చేయి. అందుకని తప్పించే మార్గం లేదు అక్కడ. సో ఖచ్చితంగా దేవుని ద్వారానే జరగాలి ఆ పరిస్థితి, గుర్తుంచుకోండి. సో మరొకసారి యేసు ప్రభుకి ఒక పనిని గనక ఆయనకి ఇస్తే ఆయన ఎలా ఫేస్ చేస్తాడో ఒకసారి ఆలోచన చేద్దాం. గొప్ప పోరాటం, విపరీతమైన నలుగుడు, బాధ, అవమానాలు ఎదుర్కొనేటువంటి ఒక పనిని నీకు ఇస్తే ఎలా హ్యాండిల్ చేస్తావు? ఒక పనిలో ఇవన్నీ కలిసి ఉంటాయి, ఒక జాబే, బట్ ఆల్ మిగిల్ ఏమేంటి? పోరాటం ఉంటుంది, విపరీతమైన పోరాడాల్సి ఉంటుంది, నలిగిపోవాల్సి ఉంటుంది, విపరీతమైన బాధపడాల్సి ఉంటుంది, పైపెచ్చి అవమానాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ పనిని నువ్వు చేయాల్సి వస్తే ఈ చెప్పబడినటువంటి 10 పద్ధతుల ప్రకారం చేస్తారా? ఏది హుందాగా, యథార్థంగా, నీతిగా, సత్యంగా, ఆశగా, ఆత్మీయంగా, సమర్థవంతంగా, ఆతృతంగా చేస్తారా? మాట్లాడరే? ఈ తప్పించుకోవడానికి ఏమైనా మార్గం ఉంటే ఎత్తుతాం. ఎలాగా? ఈ అవమానం తగ్గించుకోవడం, పోరాటం, నలుగుడు, బాధ తగ్గించుకుని ఎట్లా చేయాలి అనేది మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభుకి కనుక అలాంటి పరిస్థితి ఇస్తే ఏం చేస్తాడో ఒకసారి చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం, జాన్ 15. చాలామంది బైబిల్ని పట్టుకున్న తర్వాత బైబిల్లో ఉన్నటువంటి ప్రామిసెస్ పట్టుకుని మేము ఇలాంటివి పొందేసుకుంటామని అడుగుతున్నారు.
నిజమే, మీరు అవన్నీ పొందుకుంటారు. ఎప్పుడో తెలుసా, ఆయన చెప్పిన ప్రకారం మీరు చేస్తే ఆయన పొందుకున్న ప్రకారం మీరు పొందుకుంటారు. మీరు చెయ్యకుండా మీ భక్తిలో ప్రజలందరూ 100 మందిలో 99 కన్నా నువ్వు బాగా చేసేస్తే నీకొక్కడికే దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటే నీ అంత ఎర్రి భక్తి ఇంకోటి లేదు, పిచ్చి భక్తి అది. అలాగే ఎవడో దేవుడు అన్యాయస్తుడేం కాదు, ఆయన దుర్మార్గులకు దేవుడు అయి ఉంటాడు. కాబట్టి నీకు ఇవ్వాల్సిన చేత నీకు ఇచ్చి పెడతాడు. జాగ్రత్త, నువ్వేదో గొప్ప చేసేస్తున్నాను 99 కన్నా నేను బెటర్ అనుకుంటే అది నీ ఉద్దేశం, దేవుని ఉద్దేశంలో అది కాదు. అందుకని ఖచ్చితంగా చూద్దాం. జాన్ 15:18 నుంచి చూద్దాం. ఒక సంఘటన ఎలాంటి పరిస్థితి ఆయనకి ఎదురొచ్చిందో చూద్దాం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. ఓకే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఎవరైనా నన్ను ద్వేషిస్తున్నారు, మా ఇంట్లో మా పరిస్థితి ఇంతే, ఎంత చేసినా ఏంటి విమర్శ ఎదుర్కోలేకపోతున్నానని నువ్వు అంటే లోకము నిన్ను ద్వేషిస్తుందని బైబిల్ చెప్తుందని చెప్పట్లేదా? అప్పుడు ఏం చేయాలి నువ్వు? నన్ను ఎందుకు మీరు ఇలా అంటున్నారో అంటారా? మూసుకుని మాట్లాడకుండా సంతోషంగా ఆనందంగా కృపలో ప్రేమతో ముందుకెళ్తారా? మాట్లాడరా? బైబిల్ ఏం చెప్పింది? ఆల్రెడీ లోకం వాళ్ళని స్నేహిస్తుంది, నన్ను ముందు ద్వేషించారు కాబట్టి నా తర్వాత వస్తే మిమ్మల్ని కూడా ఏం చేయాలి? ద్వేషించబడాలి. ఒకవేళ ద్వేషించబడకపోతే అది డౌటే, నీ భక్తి డౌటే, నీ విశ్వాసం డౌటే, నీ జీవితం డౌటే. ఒకవేళ ఖచ్చితంగా ద్వేషిస్తున్నారు అని అంటే ఏమన్నా అలాగని నువ్వేదో ఏదో పని చేస్తే వాళ్ళు ద్వేషిస్తే ఆ ద్వేషం కాదు ఇది. నువ్వు మేలు చేయను ఉద్దేశించి, మంచి చేయను ఉద్దేశించి, ప్రేమతో చేయను ఉద్దేశించి, సాత్వికంతో సమాధానంగా అవతల వాళ్ళ క్షేమం కోసమే నువ్వు చేసి ఉల్టా. ఇప్పుడు చెప్పండి, ఖచ్చితంగా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా యేసుప్రభుని ద్వేషించాడనే విషయం మీకు తెలిసిన తర్వాత ఆయనే పడ్డాడు మనమెంత అనండి ఒకసారి పక్కన. ఆయనే పడ్డాడు మనమెంత. ఆయన్నే అన్నారు మనల్ని అంటే ఎంత? ఆయన్నే అన్నారు మనల్ని అంటే. ఆయన ఏమీ చేయకుండా ఆయన అన్నారు, నేను కూడా ఏం చేయకపోయినా నన్ను అంటారు. అమ్మయ్యా, ఊరుకుంటాడా జీవుడు? అక్కడికి సైలెంట్ ఊరుకుంటాడు? అక్కడికి ఇలా అనుకున్న ఊరుకుంటాడా? అచ్చా ఏమి నీవేం తక్కువ అని అడుగుతాడు. అప్పుడు నీకు అర్థం కావాలి, నువ్వు లోకస్తుడువా క్రైస్తవుడువా. లోకస్తుడు అయితే ఖచ్చితంగా నువ్వు వాళ్ళు ద్వేషించడానికి ప్రతీకారేచ్ఛగా నీ నోడైనా కదులుతుంది, నీ చెయ్యైనా కదులుతుంది, నీ భాష అయినా కదులుతుంది, లేక నీ చేతిలో వస్తువులైనా కదులుతాయి, ఇంకా రకరకాలు చేస్తాం ఆ కెమిస్ట్రీ. నిజానికి లోకము ద్వేషించినప్పుడు నన్ను కూడా ద్వేషిస్తాడని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఏ స్థితిలోనైనా 21వ వచనం ఇంకా 20వ వచనం ఇంకా బాగుంది, చదవండి. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. ఎప్పుడైనా యేసు ప్రభు వారు బైబిల్ చదువుతున్నటువంటి శిష్యులైన వాళ్ళు, ఇక్కడ ఆల్రెడీ ట్రైన్ అయిన వాళ్ళు, మీరు గుర్తుపెట్టుకోండి, యేసు ఏ విషయాలు జ్ఞాపకము చేసుకునుడి అన్నాడో ఆ విషయాలన్నీ రాసి నాకు ఇవ్వండి, గ్రూప్లో పెట్టండి. జ్ఞాపకము చేసుకోండి అని చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి నిజంగా జ్ఞాపకం చేసుకుంటే, మీరు దేవుని మాటను కనుక జ్ఞాపకం చేసుకుంటే, మీకు కావాల్సిన పారాగ్రాఫే చదివి కళ్ళు మూసుకుని ఆమె నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేటువంటి గుడ్డి క్రైస్తవ భక్తులకు చెప్పట్లేదు నేను. వాక్యమై ఉన్న దేవునిని, వాక్యమై ఉన్న దేవునిగా నా జీవితానికి మార్గదర్శిగా ఆయన చెప్పిన ఉపదేశం నాకు చాలా శిరసావహించేలాగా ఇష్టపడి వాక్యం పట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేసుకుని అని చెప్పిన వచనాలు మీరు ఎత్తుక్కుంటే ఒక్కొక్క వచనం మీరు చదివినప్పుడల్లా మీకు అర్థమవుతుంది మీరు అసలు యేసుప్రభుని పట్టుకోలేదని.